శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలిద్దాం. ఈ పక్ష ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఇది ప్రధానంగా సింహరాశి వారికి 1-7 స్థానాల మధ్య ఏర్పడింది ఈ దోషం. ఇది రాశి యందు ఉన్నటువంటి కేతువు ప్రభావం వల్ల జాతకుడికి ఏదైనా స్వల్ప అనారోగ్యానికి గురి అవ్వడం కానీ, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొంత నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రధానంగా మీకు మీ శ్రేయోభిలాషులను సంప్రదించి తీసుకోవడం మంచిది. అంటే కేతువు రాశి యందు ఉన్నప్పుడు జాతకుడు తీసుకునే నిర్ణయాలు ఎదటి వారికి లాభంగా ఉండే విధంగా జరుగుతుంటాయి అన్నమాట. అంటే హృదయంతో ఆలోచిస్తుంటారు. కేతువుకి హెడ్ ఉండదు కాబట్టి హృదయంతో ఆలోచించడం వల్ల సానుభూతి పరంగా ఎదటివాడి స్థితిని గమనించి జాలిపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానిని అవతల వారు అవకాశంగా ఉపయోగించుకొని మరింత దోచుకోవాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో జాతకుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప అవతల వారు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడడం కష్టమవుతుంటుంది. ఇంకా ప్రధానంగా సప్తమంలో రాహు కూడా మీ యొక్క మంచితనాన్ని బలహీనతని అలుసుగా తీసుకొని వాళ్ళు విజృంభించే అవకాశం ఉంటుంది. ఏదో బ్లేమ్ చేయడం, ఏదో జరిగిందని చెప్పడం, మిమ్మల్ని ఏదో భయపెట్టడం, ఎవడో ఏదో చేస్తాడని చెప్పడం, ఇటువంటి కొన్ని రూమర్స్ కొన్ని ఇబ్బందులు చెప్తూ ఉంటారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పట్టించుకోకుండా మీ నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి వెళ్ళాలి తప్ప తొందరపడి మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మీకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించడం మంచిది. అయితే ప్రధానంగా ఈ పక్షంలో మనకి 16వ తారీఖు నుంచి రవి ఉచ్చస్థితి భాగ్యస్థితిలోకి రావడం వల్ల జాతకుడు తన ప్రాధాన్యత పెరుగుతుంది, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా బలహీనతల నుంచి చాలా విషయాల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, ఒక హోదా గౌరవం లభించే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే గతంలో కన్నా గొప్ప మార్పు మీకు ఈ పక్షంలో రాబోతుంది. ఇది మళ్ళా ఒక నెల రోజుల పాటు మీ యొక్క మాటకు కానీ మీ యొక్క చేతలకు కానీ తిరుగు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు కూడా ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా ప్రస్తుతం 8వ స్థానంలో ఉంటూ ఈ శని భగవానుడితో కలిసి ఉన్నాడు. ఇది కొంతవరకు మీ దగ్గర పనిచేసేవాళ్ళు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు కూడా కొంతవరకు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలకో వేరే విధమైన అపవాదులకో అపనిందలకో గురవడం కానీ, ఆ గవర్నమెంట్ అధికారుల వల్ల కానీ వేరే న్యాయవాదుల వల్ల డిపార్ట్మెంట్ వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని రావచ్చు. కావాలని కొన్ని సమస్యలు వారు క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారంటే ఒక విధంగా అవమానం, ఒక డిగ్రేడ్ లాగా కనబడటం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొంతవరకు మీరు దాన్ని రవి బలంతో తిరిగి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అది ఏదైనా ముందుగా చికాకు వచ్చినప్పుడు మాత్రం కొంత ఆందోళన తప్పనిసరి. బట్ ఏదైనా ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, అతి వేగంగా వాహనాలు నడిపేవారు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ప్రధానంగా బుధుడు కూడా ధన లాభాధిపతిగా 8వ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల రావాల్సినటువంటి ధనం సకాలంగా రాకపోవడం జరుగుతుంటుంది. అది ఎక్కడో చోట ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. చేతాక రాకుండా మధ్యలోనే ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే మీ వ్యాపార సంస్థల్లో కానీ, అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆదాయ వ్యయాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత ధనం నష్టం అవుతుంది, ఇవన్నీ కూడా అకౌంట్స్ కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఆదాయ వ్యయాలు, అలాగే మనీ ఎక్కడ నష్టపోతున్నారు, ఏ విధంగా నష్టపోతుంది, ఇవన్నీ తెలుసుకుంటేనే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ వృత్తి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలని ఒక కొలిక్కి రావడం కష్టమవుతూ ఉంటుంది. ఏదైనా ప్రస్తుతం కొంతవరకు రవి 9వ స్థానంలోకి రావడం వల్ల మిమ్మల్ని భయపడో వేరే విధంగా కొంతవరకు వారు చేయని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఇంకా ఈ నెల చివరి వరకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ కుజుడు కూడా మరి 8వ నుంచి మేషరాశిలో స్వక్షేత్రంలోకి రావడం, బుధుడు కూడా ఈ నెలాఖరులో భాగ్యస్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా మీకు తొందరలోనే మీ యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థుల మీద కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది.
ఏది కూడా సరైనటువంటి ర్యాంక్ రాకపోవడం, ఎక్కడ చేరాలో నిర్ణయం లేకపోవడం, ఈ విధంగా విద్యార్థులు కూడా చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతుంటారు. ఈ సమస్యలన్నీ సరిదిద్ది ఒక గమ్యంలో అటు విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ పడాలంటే ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా ఉంటుంది. ప్రతి నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్టెప్ కరెక్ట్గా తీసుకుంటే నెమ్మదిగా ఈ మే 1వ తారీఖు నుంచి చాలా సమస్యలు పరిష్కారమై అక్కడ నుంచి మళ్ళీ మీ యొక్క పూర్వ వైభవాన్ని చూడటం జరుగుతుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి, మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్న, గుమ్మాలు ఉన్న, కాలువలు ఉన్న, గోతులు ఉన్న రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న 10,000 రూపాయలు అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది, లవ్ అఫేర్స్. ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు, సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది.
అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరూ కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.